హాయ్ అండి. అమ్మవారి పూజకి ఏమేమి కావాలో ఈ వీడియోలో చూసేయండి. సో అమ్మవారి ఆసనం కోసం ఒక పీట అండి, అలాగే ఈ పీట మీదకి మనము ఒక క్లాత్ అయితే వేసుకోవాలి. సో దానికోసం అయితే ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటున్నాను నేను, ఒక బ్లౌజ్ పీస్. అండ్ అలాగే మనకి ఈ పూజ అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి పుస్తకం అయితే ఒకటి ఉండాలండి. వరలక్ష్మి అమ్మవారి వ్రతకల్పం అండి. కొత్తగా పూజ చేసుకున్న వాళ్ళకైతే మనం ఈ బుక్ ఒకటి తీసుకుంటే ఇందులోనే అన్ని వివరాలు ఉంటాయండి. మనం ఈ బుక్ ఒకటి కొనుక్కొని అన్నీ ఫాలో అవ్వచ్చు. సో మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పి నేను ఈ బుక్ను కూడా చూపిస్తున్నాను. అండ్ అలాగే మనకి ప్రతి శుభకార్యానికి అండ్ కలసంలోకి కావాల్సిన మామిడి ఆకులు, అండ్ అలాగే కలసానికి పెట్టుకోవడానికి ఒక చెంబు, రాగి చెంబు, వెండిది ఏదైనా పెట్టుకోవచ్చండి, స్టీల్ది అయితే పెట్టకూడదు. అండ్ అలాగే కలసం మీదకి ఒక జాకెట్ ముక్క ఉండాలి. అండ్ అలాగే గాజులు కూడా తీసుకున్నాను. అండ్ అలాగే అమ్మవారికి వరమాల, అండ్ అలాగే దీపారాధన కోసం తామర పువ్వొత్తులు, అండ్ అలాగే అగరబత్తి, అలాగే ఆ దీపారాధన కోసం ఆవు నెయ్యి, మనం కొబ్బరి నూనెతో అన్న దీపారాధన ఆయిల్తో అన్న చేసుకోవచ్చు, పసుపు, కుంకుమ, అండ్ అలాగే జవాది, గంధము, అలాగే ధూప్ స్టిక్స్, అలాగే మనం కలసంలో వేయడానికి 3 రకాల డ్రై ఫ్రూట్స్ అండి, బాదం పప్పు, ఎండు ఖర్జూరము, ఎండు ద్రాక్ష, అండ్ అలాగే కర్పూరము, అలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు, అగ్గిపెట్ట, దీపారాధనకి కావాల్సిన వత్తులు, అలాగే ఇవి తామర పువ్వులండి. మనం దీపారాధనకి ఏ దీపారాధనకైనా సరే మనం వాడుకోవచ్చు. నేను ఎక్కువగానే తీసుకున్నాను. చూడండి, ఇంకా లక్ష్మీ తామర ఒత్తులండి. అంటే కలువ పువ్వులు, తామర పువ్వులతోనే ఈ ఒత్తులు తయారు చేస్తారనమాట. చాలా మంచిదండి దీపారాధనకి. మీకు వీలుంటే తీసుకోండి. అండ్ అలాగే పూజ కోసము, అమ్మవారికి కలశాలంకరణ కోసము, అండ్ అలాగే ఆ ముత్తైదువుల కోసం అన్నింటికి కలిపి నేను ఒకసారిగానే పూలు తీసుకున్నాను అండి. ఒక పావు కేజీ, అలాగే మోద తమలపాకులు, అండ్ అలాగే ఈ ఏనుగులండి. పూజలో లక్ష్మీదేవి పూజలో ప్రత్యేకంగా ఉండవలసిన ఏనుగులండి. ఈ ఏనుగుల బదులు మనం పసుపు ముద్దలు చేసి అటు ఇటు పెట్టుకోవచ్చండి తమలపాకులు. అండ్ అలాగే మనము తోరాల కోసం శిల్పదారం అండి. వచ్చిన ముత్తైదువులకు కూడా మనము తోరం ఇవ్వాలి కదా, అందుకోసం తోరాల కోసం ఒక శిల్పదారం తీసుకున్నాను. అండ్ అలాగే మనం తాంబూలంలోనికి అమ్మవారికి కలిపి శనగలు తీసుకున్నాను. శనగలు ముందు రోజే నానబెట్టుకోవాలి. అండ్ అలాగే తాంబూలంలో ముత్తైదువులకి ఇవ్వడం కోసం బత్తాయిలు అయితే తీసుకున్నాను. మనం ఈ పండ్ల ప్లేస్లో మనం ఎటువంటి పళ్ళైనా, అరటి పళ్ళైనా, జామ పళ్ళైనా సరే ఇచ్చుకోవచ్చండి. నేనైతే బత్తాయిలు తెప్పించాను. అండ్ అలాగే నాకు పూజ కోసం కావాల్సిన అరటి పళ్ళు, అండ్ అలాగే అమ్మవారికి పూజలో నైవేద్యంకి చెల్లించడానికి కావాల్సిన ఒక 5 రకాల పళ్ళు వెలగకాయతో సహా తెప్పించుకున్నాను. అండ్ అలాగే మనం పూజలో ఫస్ట్ కొట్టడానికి వినాయకుడికి ఒక కాయ, తర్వాత కలసంలోకి ఒక కాయ, అలాగే మన దంపతులు ఇద్దరు కొట్టడానికి అలాగ మొత్తం 4 కొబ్బరికాయలు, అండ్ అలాగే అమ్మవారికి చీర, అలాగే ముత్తైదువుల కోసం 9 జాకెట్ ముక్కలు, అండ్ అలాగే కలసం మీదకి ఒక జాకెట్ ముక్క, అండ్ అలాగే పూజ సామాగ్రి అండి. ముందు రోజే నీట్గా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం మార్నింగ్ లేవగానే చక్కగా పూజ చేసుకోవచ్చు. అండ్ అలాగే చీర మీదకి ఇంకొక డజన్ గాజులండి. సో అమ్మవారి కోసం బంగారపు రూపు, మనకి రూపు ప్లేస్లో వెండి వస్తువన్నా తీసుకోవచ్చండి. అండ్ రూపు లాస్ట్ ఇయర్ ఉన్న రూపు అయినా సరే ఆపాల్లో ముంచి మనం పూజలో వాడుకోవచ్చు. అండ్ ఇదేనండి నేను అమ్మవారికి పూజ సామాగ్రి ఏ విధంగా తీసుకోవాలనే వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ షాపింగ్ కూడా అయిపోయిందా? అమ్మవారికి మీరు పూజ సామాన్లు ఏమేమి తీసుకున్నారనేది నాకైతే కామెంట్ అయితే పెట్టండి. చాలామందికి తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొత్తం నా అమ్మవారి పూజా సామాగ్రి అంతా మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్.